guys, welcome back to the channel. I really hope అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. Firstly అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ వ్లాగ్ ఇన్ 2026. యాక్చువల్గా 2025 అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది అన్నట్టు అనిపించింది నాకే కాదు. ఈ మధ్య నేను ఎవరితో మాట్లాడుతున్నా కూడా అందరూ అదే అంటున్నారు అనమాట. 2025 చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. సో నేను ఒక్కదాన్నే కాదు, అందరూ అట్లనే ఫీల్ అవుతున్నారా అన్నట్టు అనుకున్నా. బట్ పర్సనలీ నాకైతే లైఫ్ లానే లేదేమో అన్నట్టు అనిపిస్తుంది. లైక్ ఆఫ్టర్ కోవిడ్ టైం అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అండ్ దర్ ఇస్ ఆల్వేస్ లైక్ కాన్స్టెంట్ I don't know, maybe I'm feeling that way because I don't have a lot of friends here and I don't go out and party or anything like that. Maybe అందువల్ల అనుకుంటా. అంటే మోస్ట్లీ లాట్ ఆఫ్ డేస్ ఐ ఫీల్ సూపర్ లోన్లీ అనమాట. అందుకనే ఎవ్రీ ఇయర్ నేను డిసెంబర్ అట్లీస్ట్ 1-2 months ఇండియా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. బట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇండియా వెళ్ళే ప్లాన్స్ ఉండేవి. బట్ నా వీసా స్లాట్ రీషెడ్యూల్ అయిపోయింది లాస్ట్ మినిట్లో. అలా రాలేకపోయినా నేను యాక్చువల్గా. అంటే నా వీసా స్లాట్ రీషెడ్యూల్ కాకపోతుండే వస్తుండే, బట్ రీషెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఐ కుడ్ నాట్ కమ్. బయట అయితే చాలా చల్లగా ఉంటుంది ఈ మధ్య. అసలు బయటికి కూడా వెళ్ళట్లేదు. 2-3 days అవుతుంది నేను బయటికి వెళ్ళాక. ఈరోజు టెంపుల్కి వెళ్ళే ప్లాన్స్ కూడా ఉన్నాయి నాకు, నా రూమ్మేట్కి. ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, ఇంకా నిన్ననే వెళ్దాం అనుకున్నాము బట్ కుదరలేదు. సో ఈరోజు టెంపుల్కి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఆల్మోస్ట్ డిసెంబర్ మొత్తం వర్క్ చేయలేదు అనమాట. నేను 20-25 days హాలిడే తీసుకున్నా. 1 month హాలిడే పెట్టి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఇంకా వర్క్ చేయాలంటే ఎంత బద్ధకంగా అనిపిస్తుందో. సో చూడాలి, రేపటి నుంచి మళ్ళీ జల్దీ లేవాలి. మొన్నటి వరకు చాలా లేట్గా లేస్తుండే అనమాట. 11-12కి బాగా పడుకుంటుండే. ఇంకా రేపటి నుంచి మొత్తం స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. I got dressed up because I shot a small video for my Instagram content. యూట్యూబ్లో కూడా ఏదైనా పోస్ట్ చేయాలి అన్నట్టు ఆలోచిస్తుండే, బట్ ఏం చేద్దాము, ఏం వ్లాగ్ చేద్దాము అన్నట్టు ఆలోచిస్తుండే. బయటకు కూడా ఎక్కువ వెళ్ళట్లేదు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు లైక్ రికమెండ్, షేర్ ఆర్ నథింగ్ న్యూ ఆర్ నథింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ఇంట్లోనే కూర్చుంటున్నా. ఒక ఐడియా వచ్చింది అప్పుడే నాకు. లేట్లీ ఐఎమ్ ఇన్ టు మేకప్ అనమాట. అంటే ఐ ఆల్వేస్ లవ్డ్ ఫ్యాషన్, మేకప్. బట్ ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా ఖాళీగా ఉంటున్నా కదా, సో ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తుండే అనమాట. అండ్ ఐ యాక్చువల్లీ గాట్ లాట్ ఆఫ్ మేకప్ ఆల్సో. ఈ వ్లాగ్ లో ఐ వాంట్ టు షేర్ సంథింగ్ రిలేటెడ్ టు మేకప్. సో దిస్ వ్లాగ్ ప్రాబ్లీ ఫర్ ఆల్ ద లవ్లీ లేడీస్. బాయ్స్ కి నచ్చకపోతుండొచ్చు, బట్ చూద్దాం. ఈ వ్లాగ్ లో ఐ వాంటెడ్ టు షేర్ ఎవ్రీథింగ్ ఐ గాట్ ఫ్రమ్ ద కాస్మెటిక్స్ కంపెనీ స్టోర్. ఇది యూజువల్గా అవుట్లెట్స్ లో ఉంటుంది, చాలా మాల్స్లో ఉండదు అనుకుంటా. ఓన్లీ అవుట్లెట్స్లోనే ఉంటుంది. నేను రీసెంట్గా అవుట్లెట్కి వెళ్ళినప్పుడు కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ తీసుకున్నా. ఏమేమి తీసుకున్నానో షేర్ చేసుకుందాం అనుకున్నా ఈ వ్లాగ్లో. హాలిడే సేల్లో అంటే బ్లాక్ ఫ్రైడే నుంచి ఈ వీక్ వరకు, అంటే ఆల్మోస్ట్ 1.5 month వరకు సేల్ నడిచింది అనమాట. దే హ్యాడ్ 60% ఆఫ్ ఆన్ ఆల్ దేర్ మేకప్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. సో ఇది కాస్మెటిక్ కంపెనీ స్టోర్. ఎలా అంటే ఇక్కడ కొన్ని స్పెసిఫైడ్ బ్రాండ్స్ మేకప్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ క్యారీ చేస్తారు అనమాట వాళ్ళు. అండ్ దే యూజువలీ హ్యావ్ లైక్ అవుట్లెట్ ప్రైసెస్. అవుట్లెట్స్లో ఎక్కువ డీల్స్ ఉంటాయి అండ్ వాళ్ళు 60% ఆఫ్ పెట్టారు అన్ని ప్రోడక్ట్స్ పైన. ఐ వెంట్ లిటిల్ క్రేజీ అండ్ ఐ యాక్చువల్లీ బాట్ లాట్ ఆఫ్ మేకప్ ప్రోడక్ట్స్ ఫర్ మీ అండ్ ఫర్ మై సిస్టర్. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఓన్లీ 2 brands నుంచి. ఒకటి బాబీ బ్రౌన్, ఇంకొకటేమో Too Faced. లెట్స్ సీ వాట్ ఐ హ్యావ్ గాట్. ఫస్ట్ we have mascaras. ఈ మస్కారాని బెటర్ దెన్ సెక్స్ మస్కారా అంటారు. సచ్ అ వియర్డ్ నేమ్, బట్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మస్కారా ఐ హ్యావ్ ఎవర్ యూస్డ్. కొందరికి సింపుల్గా పెట్టనట్టు ఇట్లా సింపుల్ లాష్ లుక్ అంటే ఇష్టం, బట్ కొందరు ఇట్లా సూపర్ వాల్యూమినస్ లాష్ లుక్ కూడా ప్రిఫర్ చేస్తారు. సో ఇఫ్ యు ఆర్ సమ్మన్ హూ లవ్స్ సూపర్ వాల్యూమినస్ లాష్ లుక్, దెన్ దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ ద బెస్ట్ మస్కారా ఫర్ దట్. యాక్చువల్గా వీళ్ళ మస్కారాస్ చాలా ఫేమస్, చాలా యూజ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు. I have used this in the past, so I actually kind of restocked it. Yeah, so 2 mascaras from Too Faced. And same brand lo nenu 2 lipsticks kuda తీసుకున్నా. దీని షేడ్ వచ్చేసి ట్రిపుల్ ఫడ్జ్. ఇవి రెండు కూడా డబుల్ తీసుకున్నా. ఒకటి నా కోసము, ఒకటి మా సిస్టర్ కోసము. నాకు కొంచెం బ్రైటర్ కలర్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అండ్ నా దగ్గర ఆల్రెడీ ఇదే షేడ్లో చాలా లిప్స్టిక్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ నో, ఒక్కొక్కసారి టెంప్ట్ అయిపోతాను నేను చూడంగానే. బాగుంది కదా కలరు. నేను ఆల్రెడీ మేకప్ అప్లై చేసుకునే ఉన్నా కాబట్టి ఐ కాంట్ రీఅప్లై ఇట్. అప్పుడు మీకు పర్ఫెక్ట్ షేడ్ తెలియదు, బట్ లిప్స్టిక్ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళది ఫార్ములా కానీ పిగ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఒకసారి అప్లై చేసుకుంటే ఒక 6-7 hours వరకు అలానే ఉంటుంది అనమాట. కొన్ని లిప్స్టిక్స్, కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే మనం అప్లై చేసిన
కొన్ని 2-3 అవర్స్కి వెళ్ళిపోతాయి. అంటే మనం యాజ్ వి ఈట్, యాజ్ వి డ్రింక్ అవి ఎక్కువసేపు ఉండవు. బట్ వీళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళ ఫార్ములా అండ్ పిగ్మెంట్ బాగుంటుంది, టూ ఫేస్డ్ వాళ్ళవి. సో 2 లిప్స్టిక్స్ కూడా తీసుకున్నా ఫ్రమ్ టూ ఫేస్డ్. అండ్ అదే బ్రాండ్లో ఒక కన్సీలర్ అండ్ 2 ఫౌండేషన్స్ తీసుకున్నా. నేను ఒక్కొక్కసారి ఆఫీస్కి వెళ్ళే టైంలో టైం లేనప్పుడు వెన్ ఐమ్ ఇన్ రష్ నేను ఫౌండేషన్ అప్లై చేసుకోను, జస్ట్ కన్సీలర్తోనే మేకప్ చేసుకొని వెళ్ళిపోతాను. వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీడియం టు ఫుల్ కవరేజ్, అంటే ఎస్పెషలీ ఫౌండేషన్ అండ్ కన్సీలర్ ఎలా అంటే మీడియం టు ఫుల్ కవరేజ్ ప్రోడక్ట్స్ అన్నమాట. నాకు నా ఫేస్ పైన యాక్నీ అంతగా లేదు, బట్ పాస్ట్లో చాలా యాక్నీ ఉండే అండ్ యాక్నీ స్కార్స్ అలానే ఉన్నాయి నా ఫేస్ పైన. సో ఐ యూజువలీ ప్రిఫర్ లైక్ మీడియం టు ఫుల్ కవరేజ్ ప్రోడక్ట్స్ అన్నమాట టు కవర్ అప్ ఆల్ దట్ పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్. వీళ్ళ కన్సీలర్ అయితే చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా నా షేడ్ కాదనుకుంటా, ఇప్పుడు అర్థమవుతుంది, కొంచెం డార్క్ ఉంది ఇది. బట్ వీళ్ళ కన్సీలర్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ 2 ఫౌండేషన్స్ 2 డిఫరెంట్ షేడ్స్లో తీసుకున్నాను నేను. ఒకటేమో ఇన్ ద షేడ్ ఆల్మండ్, ఇంకొకటేమో వార్మ్ బేజ్. 2 డిఫరెంట్ షేడ్స్ ఎందుకు తీసుకున్నానంటే ఒక్కొక్కసారి మన స్కిన్ టోన్కి పర్ఫెక్ట్ ఫౌండేషన్ షేడ్ దొరకదన్నమాట. అప్పుడు మనం ఒక 2 ఫౌండేషన్స్ని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ 2 ఫౌండేషన్స్ ఎలా తీసుకోవాలంటే మన స్కిన్ టోన్కి క్లోజ్లో ఉన్న ఒకటి డీపర్ ఒకటి లైటర్ ఉన్న 2 షేడ్స్ తీసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అప్పుడు యూ కెన్ ఫైండ్ దట్ పర్ఫెక్ట్ ఫౌండేషన్ షేడ్ ఫర్ యువర్ స్కిన్ టోన్. బట్ వేరే బ్రాండ్స్లో కూడా ఒకవేళ మీకు పర్ఫెక్ట్ షేడ్ దొరికితే దట్స్ ఓకే. బట్ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఇట్, అప్పుడు ఇలా యూజ్ దిస్ సింపుల్ ట్రిక్ టు లైక్ కంబైన్ 2 షేడ్స్ అండ్ ఫైండ్ దట్ పర్ఫెక్ట్ షేడ్. నా కోసమే తీసుకున్నా యాక్చువల్గా ఫౌండేషన్. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ బాబీ బ్రౌన్. ఐ ఆల్సో లవ్ బాబీ బ్రౌన్. నేను ఫస్ట్ మేకప్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఐ యాక్చువల్లీ పర్చేస్ లాడ్ ఆఫ్ మేకప్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ బాబీ బ్రౌన్ అండ్ టూ ఫేస్ అండ్ మ్యాక్ అనమాట. సో అదొక ఫస్ట్ టైం కనెక్షన్ అట్లా ఉంటుంది కదా, అలా నాకు చాలా ఇష్టం వీళ్ళ ప్రోడక్ట్స్. ఇది వచ్చేసి బ్లష్, బట్ వీ కెన్ ఆల్సో యూజ్ దిస్ ఫర్ చీక్స్ యాజ్ వెల్. ఇవి రెండు కూడా సేమ్ షేడ్. ఈ షేడ్ వచ్చేసి చాక్లెట్ చెర్రీ. నేను ఎప్పుడు ఇట్లా డీపర్ కలర్స్, డీపర్ టోన్స్ తీసుకుంటా. ఐ డోంట్ ప్రిఫర్ లైటర్ టోన్స్. ఇది చూడండి, ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసా ఒకసారి, అందుకని ఇట్లా కనిపిస్తుంది. బట్ ఇది కూడా నాకు షేడ్ నచ్చింది, కొంచెం డార్కిష్ చాక్లెట్ అట్లా ఉంది ఇది. సో ఈ 2 బ్లష్లు తీసుకున్నా, ఒకటి మా సిస్టర్కి. దాని తర్వాత ఐ ఆల్సో గాట్ ఎ లిప్స్టిక్ ఫ్రమ్ బాబీ బ్రౌన్ ఇన్ ద షేడ్ నైట్ స్పెల్. ఇది కూడా కొంచెం డార్క్గానే ఉంది, అంటే నా దగ్గర ఇలాంటి షేడ్ లేకుండే. చూడండి, అంటే చాలా డార్క్ ఉంది. ఇలా అప్లై చేసి చూపిస్తాను. చూడండి ఇలా ఉంది కలర్. నచ్చిందని తీసుకున్నా యాక్చువల్గా. ఓ మై గాడ్, ఏం చేస్తున్నా నేను? ఎక్కువ ఓపెన్ చేసేసిన అనుకుంటా. ఐ హ్యావ్ టు క్లీన్ మై హ్యాండ్స్ నౌ. సో బాబీ బ్రౌన్ వాళ్ళది ఈ లిప్స్టిక్ తీసుకున్నా. వాట్ ఏ మెస్. I'll be back in a minute. Okay, I am back. And lastly, we have another foundation from Bobbi Brown. దీని షేడ్ వచ్చేసి గోల్డెన్ న్యాచురల్. ఇందులో SPF 15 కూడా ఉంది, బట్ ఐ వుడ్ నాట్ రికమెండ్ స్కిప్పింగ్ సన్ స్క్రీన్ ఎప్పుడు అప్లై చేసుకోండి. సన్ స్క్రీన్ అప్లై చేయకపోతే ఇప్పుడు అర్థం కాదు, బట్ ఒక డౌన్ ద లైన్ కొంచెం ఏజ్ వచ్చేసేపటికి you'll get like a sunspots anamata, and it's very hard to get rid of sunspot. Andukane I always encourage all my friends, family members to use sunscreen, not to skip it. Age apply cheyachina cheyakapoina sunscreen and moisturizer eppudu skip cheyakudu, boys or girls evaraina sare. So na daggara actually ga already oka ఫౌండేషన్ స్టిక్ ఉంది బాబీ బ్రౌన్ వాళ్ళదే. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు మేకప్ వేసుకుంది కూడా దీంతోనే. పాస్ట్లో ఎప్పుడో కొన్నా ఇది నేను. బట్ ఈసారి నేను ఇది ఫౌండేషన్ స్టిక్, బట్ ఐ వాంటెడ్ టు ట్రై ది లైక్ లిక్విడ్ ఫౌండేషన్ లాగా అన్నమాట. అండ్ వీళ్ళ ఫౌండేషన్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అంటే అప్లై
చేసి చేయనట్టు, కొందరిది ఇట్లా మేకప్ చూస్తుంటే అమ్మాయి చాలా అప్లై చేసింది మేకప్ అన్నట్టు ఒక ఫీల్ వస్తుంది. బట్ వీళ్ళది కొంచెం వెయిట్లెస్ ఉంటుంది అనమాట మేకప్ ఈ ఫౌండేషన్. అండ్ ఇది ఫుల్ కవరేజ్ ఇస్తుంది. లైక్ ఐ సెడ్ ఆల్రెడీ అప్లై చేసిన, సో కాంట్ డెమో యూ గైస్. చూడండి, అప్లై చేసి చేయనట్టు. యాక్చువల్లీ ఇది నా పర్ఫెక్ట్ షేడ్. ఇట్ ఆల్సో స్మెల్స్ రియలీ గుడ్. That's everything I bought from the cosmetic company store. I think I fairly got very good deal because 60% is a lot. Brands వాళ్ళ వెబ్సైట్లో కూడా 60% లేదు, ఓన్లీ అవుట్లెట్స్లోనే ఈ సేల్ ఉంటుంది అనమాట. అండ్ సేల్ చూసినప్పుడు ఐ వెంట్ లిటిల్ క్రేజీ బికాజ్ స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రొడక్ట్స్ పైన యూజువల్గా అసలు సేల్ ఉండదు. మ్యాక్స్ దే డూ ఇస్ 20 or 30%. సో ఐ థాట్ 60% ఈజ్ అ లాట్. అండ్ ఇవన్నీ కూడా 15-16 అట్లా వచ్చినాయి, తక్కువకే వచ్చినాయి. అండ్ ఐ ఫెల్ ఇట్ వాస్ లైక్ గుడ్ డీల్. అండ్ ఒక్కసారి మనం కొన్నవి, ఇప్పుడు ఈ ఫౌండేషన్ కానీ ఈ కన్సీలర్ కానీ ఒక్కసారే కొంటాం మనం, బట్ వీ యూజ్ ఇట్ ఫర్ 2-3 years. అంటే కేర్ఫుల్గా యూజ్ చేస్తే ఆర్ రోజు అప్లై చేసినా కూడా ఐ థింక్ ఇట్ కెన్ లాస్ట్ ఫర్ అట్లీస్ట్ అన్ ఇయర్. అందుకని నేను తీసుకున్నా. అండ్ అఫ్ కోర్స్ కొన్ని డబల్ ఉన్నాయి కదా, బికాజ్ మా సిస్టర్కి ఒకటి ఇవ్వాలి, మా సిస్టర్స్కి ఇవ్వాలి. ఇవి ఇండియా వెళ్ళినప్పుడు ఇద్దాం అనుకున్నా లాస్ట్ ఇయర్, బట్ వెళ్ళలేకపోయినా. సో హోప్ఫుల్లీ ఈ ఇయర్ వెళ్తే ఐ హ్యావ్ టు షేర్ దీస్ ప్రోడక్ట్స్ విత్ మై సిస్టర్స్. బట్ ఎనీవేస్ గాయ్స్, that's my mini haul. Let me know if you guys want like reviews or if you guys want me to show you how I do my everyday makeup. నేను వేరే separate vlogs లో చేస్తాను. 2025లో I had a lot of goals and one of the goal was to reach 100k on my YouTube, but that did not happen. Mostly because నేను కన్సిస్టెన్సీతో రెగ్యులర్గా పోస్ట్ చేయలేదు. మేబీ రెగ్యులర్గా పోస్ట్ చేసి ఉంటే అవుతుండే కావచ్చు, రీచ్ వస్తుండే కావచ్చు, బట్ that did not happen. బట్ ఈ ఇయర్ ఎట్లయినా we have to reach 100k and for that I have to regularly post. అందుకని ఎవ్రీ సండే నైట్ ఆర్ ఎవ్రీ మండే నైట్ ఇట్లా ఏదైనా ఒక డే అనుకొని ఎవ్రీ వీక్ పోస్ట్ చేద్దాము అన్నట్టు అనుకుంటున్నా. ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ఏం కంటెంట్ చేయాలి అన్నట్టు. చాలామంది రీచ్ అవుట్ అవుతున్నారు ఆస్కింగ్ క్వశ్చన్స్. అసలు ఇప్పుడు యూఎస్ రావచ్చా, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, మాస్టర్స్ చేయవచ్చా, మాస్టర్స్కి రావచ్చా, ఏం చదవాలి, అది ఇది అని. సో ఐల్ ప్రాబ్లీ సీ అంటే ఏం టైప్ ఆఫ్ వ్లాగ్ చేయాలి అన్నట్టు, అండ్ వాట్ ఐ వాంట్ టు షేర్, వాట్ ఐమ్ కంఫర్టబుల్ షేరింగ్ అన్నట్టు కూడా ఆలోచిస్తున్నా నేను. మీరు కూడా కమెంట్ చేయండి, అంటే నా యూట్యూబ్ ఛానల్లో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూడాలి అనుకుంటున్నారో, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే మీకు ఇష్టమో నాకు కూడా కొంచెం ఒక ఐడియా వస్తుంది. యా, దట్స్ ప్రిటీ మచ్ ఇట్. నథింగ్ లైక్ న్యూ ఆర్ జస్ట్ ఇలా వచ్చి ఒక వ్లాగ్ లాగా చేద్దాము, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కూడా విష్ చేసినట్టు ఉంటుంది అనుకున్నాను అనమాట. ఐ రియలీ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఐల్ సీ యూ గైస్ విత్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.